కార్తీక మాసంలో తొలి ఏకాదశి కావడంతో పట్నంలో కొలువైయున్న శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయానికి భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే రాజగోపాల్ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కార్తీక మాసంలో తొలి ఏకాదశి కావడంతో పట్నంలో కొలువైయున్న శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయానికి భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే రాజగోపాల్ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాడిమి దేవేంద్రనాథ్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక లైన్లో ఏర్పాటు. డిసెంబర్ 13న ముక్కోటి ఏకాదశి రోజున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన తెలిపారు. శ్రీధర కేశవ గోవింద 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్తీక మాసంలో వచ్చినటువంటి మొదటి ఏకాదశి సందర్భంగా మరి శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో భక్తులందరికీ కూడా మరి ప్రత్యేక దర్శనాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా విచ్చేసి మా ట్రస్ట్ బోర్డు ఏర్పాట్లను అందరూ కూడా చూసుకొని వారి దర్శనాలని ఇదిగా చేసుకొని మా శ్రీమన్నార్ రాజగోపాల స్వామి కృపకు పాత్రులు అవుతారని కోరుచున్నాం. అలాగే మరి రాబోయే డిసెంబర్ 30వ తారీఖుని ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా కూడా మరి తప్పకుండా భక్తులందరూ ఇచ్చేసి శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆశీస్సులు పొందగలుగుతారని కోరుచున్నాం.